హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ సార్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్లో 3 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు పేపర్లో మీకు ఒక 8 కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయి. ఆ 8లో ది బెస్ట్ 3 ఆర్టికల్స్ నేను సెలెక్ట్ చేశాను. సో ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్ అండి. కరెంట్ అఫైర్స్ ఇట్ ఇస్ లైక్ ఓషన్ అనమాట, ఒక మహాసముద్రం. ఈదడం చాలా కష్టం. అందులో ఏం చదవాలి, వాడు సింపుల్గా ఇస్తారనమాట వాళ్ళ లైన్లో సిలబస్లో. కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ది నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంటారు. సింపుల్ 3 పదాలు ఇస్తారు, కానీ మనకి 300 విషయాల పైనే ఉంటాయి. ఓకే, అందులో నుంచి టోటల్ 8 ఉంటాయి. నేను అందులో నుంచి టాప్ 3 తీసుకున్నాను తెలంగాణ పర్స్పెక్టివ్లో, ఎస్పెషల్లీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇది. ఓకే, అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా జపాన్ ఆ రిలేటెడ్లో జపాన్ అండ్ తెలంగాణ న్యూస్లో ఉందన్నమాట. జపాన్ తెలంగాణ న్యూస్లో ఉంది. నెక్స్ట్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి స్థాపించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ మూడోది వచ్చేసి సింగరేణి కాలనీస్ న్యూస్లో ఉంది. ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవుట్ ఆఫ్ చాలా ఉండగా ఈ 3 ఎందుకు ప్రిడిక్షన్ చేశారంటే వెరీ సింపుల్ అండి. మన ప్రిడిక్షన్ నేచర్ ఎలా ఉండాలంటే ఈ రెండింటికి దగ్గరగా ఉండాలి. ఒకటి సిలబస్, 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ రెండింటికి దగ్గరగా ఉండాలి మన ప్రిడిక్షన్ నేచర్ ఎప్పుడు కూడా. ఈ 3 టాపిక్స్లో ఈ టాపిక్ ఎస్పెషల్ సింగరేణి అనే టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో 2022 తెలంగాణ గ్రూప్ 1 బిట్ అడిగారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్ అనమాట. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థీమ్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 10 years యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ, ఎస్ఐపీసీ అయితే 2016 and 2024లో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ, కొత్త బ్యాచ్ మీకు వచ్చేసి మెంటర్షిప్ బ్యాచ్ August 30కి స్టార్ట్ అవుతుంది. బోత్ ఎవ్రీథింగ్ అనమాట, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ, ఎస్ఐపీసీ. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్న 3 ఆర్టికల్స్ ఏంటంటే తెలంగాణ, జపాన్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి సార్ అంటే, లాస్ట్ మీకు 1 month నుంచి మీ న్యూస్లో చూస్తుంటే డిఫరెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకు రీజన్ ఏంటంటే జీవో నెంబర్ 97 దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఈసెట్ పోతుందనే ఒక భయం. ఓకే, వాళ్ళని లేబర్గా చూస్తారని ఒక భయం చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. ఓకే, ఆ కంటెక్స్ట్ నుంచి ఈ కంటెక్స్ట్ తీసుకొస్తా చూడండి సింపుల్గా. ఎందుకంటే అక్కడ జపాన్లో రీసెంట్గా మన కార్మిక శాఖ మంత్రి వెళ్ళారు. జపాన్కి వెళ్ళి ఓకే అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని, అక్కడ ఉన్న మ్యాన్ పవర్ని, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటిని విజిట్ చేసి వాళ్ళకు MOU కుదుర్చుకున్నారనమాట. ఎస్పెషల్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా జపాన్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇండియా జపాన్, ఇండియా ఫ్రాన్స్, ఇండియా రష్యా, ఇండియా UK, ఇండియా USA, ఇండియా ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ మనకి చాలా ఇంపార్టెంట్ నైబర్హుడ్ రిలేషన్స్ రిలేటెడ్ కానీ ఓల్డ్ రిలేషన్స్లో కానీ. ఓకే, ఇక్కడ జపాన్ వర్సెస్ తెలంగాణ ఎందుకు న్యూస్లో ఉంది సార్ అంటే, జపాన్లో ఏంటంటే 60+ ఏజ్ వాళ్ళు పెరుగుతున్నారు. వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వంతో ఒక MOU కుదుర్చుకున్నారు. ఎవరి యొక్క దానితో అంటే టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ ఫర్ నాలెడ్జ్ అనేది. ఈ తెలంగాణ స్కిల్స్ ఫర్ నాలెడ్జ్ ఏంటంటే ఫ్రీగా బీటెక్ 3rd year ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ప్లేస్ చేయడం డిఫరెంట్ కంపెనీస్కి. వాళ్ళంటే పిల్లలకి రిలేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, వొకాబులరీ స్కిల్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఇలాంటివి నేర్పించి వాళ్ళని డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ చేయడం అనమాట. ఓకే, స్వయం అనే పోర్టల్ ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ స్వయం అనే పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందో డిఫరెంట్ ఓకే అక్కడ లెక్చరర్స్ మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, NPTEL లెక్చరర్స్ అనేది ఉంటాయి అక్కడ, చూడండి ఒకసారి. ఓకే, ఇది జపాన్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక MOU చేసుకుంది. ఎందుకు అక్కడ హెల్త్ సెక్టార్ అండ్ హెల్త్ అండ్ IT సెక్టార్స్లో ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఫ్రీగా జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియెంట్ టెస్ట్ అది కూడా కండక్ట్ చేసి ప్రాపర్గా పిల్లలకి ఫ్రీగా అక్కడ అకామిడేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి డెసిషన్ అనమాట. ఓకే, దీని రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో దీని రిలేటెడ్ కంటెంట్ పెడతాను చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇది తెలంగాణలో ఇలాంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ అండి. ఓకే, ఎవరైతే క్రీడా రంగాలలో వారి యొక్క ప్రతిభను చాటాలనుకుంటున్నారో, అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలి, నేను ఇండియా తరపున నేను రిప్రజెంట్ చేయాలి, తెలంగాణ వాసిగా నేను అక్కడ రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాను యాజ్ తెలంగాణ సిటిజన్గా. ఇప్పుడు రీసెంట్గా మీకు పుల్లెల గోపీచంద్ డాక్టర్ గాయత్రి మేడం కానివ్వండి, ఓకే సైనా నెహ్వాల్, ఓకే అండ్ PV సింధు అండ్ మొహమ్మద్ సిరాజ్, ఇలా డిఫరెంట్ తెలంగాణ ఆనిముత్యాలు చాలామంది వచ్చారనమాట. క్రికెట్లో కానివ్వండి, డిఫరెంట్ స్పోర్ట్స్, షటిల్లో కానివ్వండి, కబడ్డీ చాలామంది ప్లేయర్స్ ఉన్నారనమాట. ఎవ్రీ ఇయర్ మన ప్రో కబడ్డీ కూడా జరుగుతుంది. అందులో కూడా చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆడుతూ ఉంటారు. బోత్ తెలంగాణ అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ద నేషన్. ఓకే, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో
వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా యంగ్ ఇండియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించిందండి. ఇది ఎక్కడుంది? తెలంగాణలో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. వీళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అకాడమిక్ డిగ్రీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్పోర్ట్స్ మెడికల్ రిలేటెడ్ అండ్ డేటా అనలిటిక్స్ న్యూట్రిషన్ రిలేటెడ్గా అండ్ స్కాలర్షిప్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇచ్చి తెలంగాణ స్టేట్ నుంచి ఒక మినిమం చాలామందిని లైక్ ఒక 100+200 స్టూడెంట్స్ 100 to 200 స్పోర్ట్స్ పర్సన్ని క్రియేట్ చేయడానికి ఇది యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే సింగరేణి అనేది మీకు తెలుసు అందరికీ, ఎవ్రీ మినిమం ఒక మంత్లో 3-4 టైమ్స్ న్యూస్లో ఉంటుంది. 49:51 రేషియోలో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి 51 రూపాయలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 49 రూపాయలు ఇస్తారనమాట. అందులో ఉన్న అక్కడ ఎంప్లాయీస్కి కానీ అక్కడ జరుగుతున్న ప్రొడక్షన్ థింగ్స్ అన్నిటికి కలుపుకొని. ఓకే, ఈ సింగరేణి తెలుసు మనకు అభయహస్తం అనే స్కీమ్ తీసుకొచ్చాక సింగరేణి వాళ్ళు మనకి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వెళ్తారో, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తారో. లాస్ట్ టైం కూడా 30 స్టూడెంట్స్కి కూడా వచ్చినాయి అనమాట. ఓకే, తెలంగాణ స్టూడెంట్స్కి. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి వాళ్ళు ఒక ఇది చేసుకున్నారనమాట. ఏంటంటే అది కర్ణాటక రాష్ట్రంలో దేవదుర్గ అనే ప్లేస్ దగ్గర, ఇది రాయచూరు దగ్గరలో ఉంది. కర్ణాటక మనకి నియరెస్ట్ స్టేట్ అది కర్ణాటక. అక్కడ గోల్డ్ బ్లాక్స్, ఓకే, బంగారపు నిల్వలను వెలికి తీయడం కోసం అక్కడ ఒక ఇది స్టార్ట్ చేశారనమాట. ఓకే, అక్కడ ఏంటి కేవలం మినరల్స్, ఓకే, ఖనిజ వనరులే కాకుండా లిథియం, గోల్డ్, డిఫరెంట్ కోల్ ప్రొడక్షన్ని పెంచడమే కాకుండా అక్కడ ఉన్న అన్ని రకాల వాటి వెలికి తీయడం కోసం ఇది ఒక MOU లాగా చేశారనమాట. ఇది దేనికి అనుగుణంగా జరుగుతుంది సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారనమాట. ఇది అడుగుతారు ప్రిలిమ్స్లో, ఇక్కడ నుంచి MCQ బిట్ ఎలా వస్తుందంటే ఇదంతా టాపిక్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ పాలసీ రిలేటెడ్ జరుగుతుందా లేదా ఓన్లీ స్టేట్ ఇష్టం అని అడుగుతారు. లేదు సార్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇన్వాల్వ్ అయిందని మీరు చెప్పాలన్నమాట. MCQ ఇక్కడ నుంచి. ఇక్కడ టాపిక్లో మీకు అడిగేది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ స్కాలర్షిప్లు చాలామంది తీసుకుంటారు. ఓకే, తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, ఎక్కడైనా ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ వీళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా, చేయట్లేదా అంటారు. వీళ్ళకి అకాడమిక్ డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారా అంటారు. లేదు, అకాడమిక్ డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతారంటే ఈ యొక్క జపాన్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ దీని పేరు అడుగుతారు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆ జపాన్ లాంగ్వేజ్ నేర్పిస్తారా లేదా ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారా. లేదు, లాంగ్వేజ్ టెస్ట్ కూడా ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్. ఇప్పుడు తెలంగాణలో ఉంటారు కాబట్టి తెలుగు నేర్చుకోవాలి, కర్ణాటక ఉంటే కన్నడ నేర్చుకోవాలి, ఓకే, ఢిల్లీలో ఉంటే హిందీ నేర్చుకోవాలి. అదేవిధంగా జపాన్లో ఉండాలంటే డెఫినెట్ జపనీస్ రావాల్సిందే. సో జపాన్ లాంగ్వేజ్ కూడా మీకు స్కిల్స్ మీద ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే సిలబస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటారో కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థమవుతాయండి. ఇది పెద్ద ఇదేం కాదు, జస్ట్ వెరీ సింపుల్ టాపిక్స్ ఇవన్నీ. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 3 out of 3 నుంచి 2 వస్తాయి పక్క. ఓకే, నా గెస్ ప్రకారం అయితే ఇది కొంచెం ఇది ఉండొచ్చు, కానీ ఈ 2 డెఫినెట్గా ఎగ్జామ్కి వస్తాయి. 2 స్పోర్ట్స్, ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ అనే సెక్షన్ ఉంటుంది అండ్ అక్కడ సింగరేణి అనేది ఇప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది 2022 Group 1 ప్రీవియస్ ఇయర్ థీమ్ కాబట్టి. ఓకే, దిస్ ఇస్ ద టుడే టోటల్ ఎంటైర్ క్లాస్ అండి. మీకు ఇంకా ఏమన్నా రిలేటెడ్గా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, మీరు ఎగ్జామ్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎగ్జామ్ స్టాండర్డ్స్లో ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే టైం టేబుల్ పెట్టుకోండి. మన టైం టేబుల్ అలా ఇస్తున్నాం, మార్నింగ్ 5 to 11 o'clock మటుకి మన మానిటరింగ్ ఉంటుంది ఎవ్రీడే. ఓకే, సీరియస్గా ఉన్న పిల్లలు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ అన్నెసరిగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరి టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఐ రెస్పెక్ట్ ఇండివిజువల్లీ, ఐ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎఫర్ట్స్, ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ కండిషన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాపర్ డైరెక్షన్ మిస్ అయిన వాళ్ళు, ఓకే, ప్రాపర్ మెటీరియల్స్ లేవు, ప్రాపర్ కంటెంట్ మా దగ్గర లేదన్న వాళ్ళు డెఫినెట్గా మన అకాడమీని విజిట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ మై నెంబర్ 9392370870 9392370870. ఈ కంటెంట్ అంతా నేను కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు, మీలో సీరియస్నెస్ ఎంత ఉంది, మీలో డిసిప్లిన్ ఎంత ఉంది, ఎందుకంటే ఏ ఎగ్జామ్ రావాలన్నా ఇవి ఉండాలి క్వాలిటీస్. మీరు ఎంత మనీ కట్టినా కూడా వస్తుందని ఎవరికి తెలియదు. మీ దగ్గర ఎంత డిసిప్లిన్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ప్యాషన్గా ఉంది, ఎంత వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇదే ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా కూడా చేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి లాస్ట్ 20 to 30 yearsలో. ఓకే, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే. ఓకే, బీ పాజిటివ్. ఐ బిలీవ్ యూ ఎవ్రీ వన్ ఇండివిజువల్. ఓకే, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ, ఎస్ఐపీఎస్సీ రిలేటెడ్గా మనకి 30th August నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, 30th of August.
కాబట్టి మీరు ప్రాపర్గా సీరియస్గా ఉండండి. టైం తక్కువ ఉంది మీకు ఎగ్జామ్కి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. మన టార్గెట్స్లో మీకు తెలుసు డైలీ టార్గెట్స్ ఇస్తాము, వీక్లీ టార్గెట్స్ ఉంటాయి, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, డైలీ ఎంసీక్యూ ప్రాక్టీస్, ఎవ్రీ డే మానిటరింగ్ ఉంటుంది 4 to 5 టైమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, ఈ 3 టాపిక్స్ని ప్రాపర్గా చదువుకోండి. డెఫినెట్గా 2 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారో లైక్ రూరల్ మీడియం పిల్లలు కానివ్వండి, ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో ప్రిపేర్ చాలా ఇబ్బంది పడుతుంటారు. తెలుగు మీడియం పిల్లలకి బోత్ తెలుగు స్టేట్స్ లైక్ ఏపీ అండ్ తెలంగాణలో మన ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ఛానల్ అండి. డెఫినెట్గా మీకు ఏ కంటెంట్ కావాలని యూ కెన్ ఆస్క్ మీ. నేను కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను, జస్ట్ వాట్సాప్ చేయండి. ఆ నెంబర్కి మీకు ఆ కంటెంట్ నేను పంపిస్తాను. సింప్లిఫైడ్ కంటెంటే ఉంటుంది మనంతా. ఈ క్లాస్ మీకు ఎలా ఉందో కొంచెం మీ యొక్క ఒపీనియన్ని, మీ యొక్క సజెషన్స్ని హ్యాపీగా స్వీకరించండి. మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఓకే, నేను నేర్చుకోవడానికి, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి మొహమాటం లేదు. యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ బ్రదర్గా నేను ఎప్పుడూ మీ యొక్క మంచి కోరుతాను కాబట్టి ఒక వెల్ విషర్గా డెఫినెట్గా ప్రాపర్గా ఈ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వండి. టైం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఎంకరేజ్మెంటింగ్. థ్యాంక్ యూ అండి. జై హింద్.